హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారో. సో ఈరోజు చూద్దాము మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. ఎట్ దిస్ మూమెంట్ మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు. 7 ఆఫ్ పెంటికల్స్. ఓకే, మిమ్మల్ని తన కోసం వెయిట్ చేయంటున్నారండి. అండ్ తను కూడా వెయిట్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఈ రిలేషన్షిప్లో దాని గ్రోత్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ దో మీ ప్రజెంట్ సిచ్యువేషన్ స్ట్రక్ లాగా అనిపిస్తుండొచ్చు మీకు మీ పర్సన్కి, కాకపోతే గ్రోత్ అయితే ఉంది, బట్ అది మీకు కనిపించడం లేదు అంటే అంతే. అండ్ సమ్ ఆఫ్ ద మెంబర్స్కి ఏంటి అంటే ఈ పర్సన్ తన ఫైనాన్షియల్ గ్రోత్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రజెంట్ తన రిలేషన్షిప్స్ కానీ ఫైనాన్సెస్ కానీ చాలా స్లోగా ఉన్నాయి. సో తను వెయిట్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని కూడా వెయిట్ చేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇదంతా స్లో ప్రాసెస్ అనమాట. అండ్ చూసారా, మళ్ళీ వెయిటింగ్ పీరియడ్. ఓకే, అండ్ మీ మధ్యలో ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కనుక ఉంటే మీ మెసేజ్ కోసం, మీ కాల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీరేమైనా చేస్తారా కమ్యూనికేషన్ అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి కొంచెం ఈగో అండ్ యాటిట్యూడ్ కూడా ఉంది. సో తను చేయకుండా మీ సైడ్ నుంచే కమ్యూనికేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు. తను ఏదో ప్రజెంట్ అయితే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారండి. అండ్ తన లైఫ్లో ఉన్న ఎవరో పర్సన్ తనని చాలా హార్ట్ బ్రేక్కి గురి చేస్తున్నారు. ఆ పర్సన్ తనని మాటలతో కానీ చేతులతో కానీ చాలా హార్ట్ బ్రేక్కి గురి చేస్తున్నారు. చాలా పెయిన్ అనమాట. సో ప్రజెంట్ అయితే ఒక మంచి ఎనర్జీలో అయితే లేరు మీ పర్సన్. ఓకే, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూసారా, 3 ఆఫ్ కప్స్. సో తనకైతే రీయూనియన్ కావాలని ఉంది మీతో. అండ్ ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. వాళ్ళ వల్ల మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయితే ఉంది. సో అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీ మెసేజ్ కోసం, మీ కాల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీ రిలేషన్షిప్ గ్రోత్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది. మీతో ఒక మంచి హ్యాపీ మూమెంట్స్ స్పెండ్ చేయాలని ఉంది. కాకపోతే ప్రజెంట్ అయితే హార్ట్ బ్రేక్కి గురవుతున్నారు. అండ్ కొంతమందికి మీరు కూడా మీ పర్సన్ని హర్ట్ చేసి ఉండొచ్చు. సో సిచ్యువేషన్ బట్టి తీసుకోండి. ఒకవేళ మీరు మీ పర్సన్ని హర్ట్ చేసి ఉంటే దానికి బాధపడుతున్నారు. లేదు అని అంటే తన లైఫ్లో ఉన్న పర్సన్స్ అయితే చాలా హార్ట్ బ్రేక్కి గురయ్యారు. కాకపోతే అల్టిమేట్గా మీతో అయితే రీయూనియన్ కావాలి, మీతో హ్యాపీ మూమెంట్స్ కావాలి. కాకపోతే అదంతా ప్రజెంట్ ఇప్పుడు చెప్పడం లేదనమాట. లోపలే పెట్టుకొని స్టబ్బన్గా ఉన్నారు. సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ మీ సైడ్ నుంచే మెసేజ్ కోసం, కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ రీయూనియన్ కూడా కోరుకుంటున్నారు. ఓకే, ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్.